ఇక్కడ మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ కింద లైన్ తీసేసుకొని నడుము కొలత చెస్ట్ కొలత ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే గీస్తారు చాలా మంది. కానీ ఈ కొలత బ్లౌజ్తో కట్ చేసే వాళ్ళు ఫస్ట్ చెయ్యకూడని మిస్టేక్ అయితే ఇదే. ఓకే, ఇలా స్ట్రైట్గా అస్సలు తీసుకోవద్దు. మరి ఏం చెయ్యాలి? హలో అండి, కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు అని నేను చెప్తున్నాను. ఆ 2 మిస్టేక్స్ ఏంటి, అవి 2 రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ కలర్తో వచ్చేసి కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన లైనింగ్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టే తీసేసుకోవాలి. ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంది చూడండి, ఈ బొద్దు పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉంటాయి కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే కింద ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. భుజం దగ్గర నుండి కింద మనకి డాట్ ఉంటుంది కదా, స్ట్రైట్గా పట్టుకొని పొడుగు తీసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే భుజం పైన కుట్టు పెడతాం కదా, అందుకోసం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని స్ట్రైట్గా టైట్గా గుంజి పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత, మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో తీసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది. సేమ్ బ్లౌజ్ ఇదే విధంగా పట్టేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ యొక్క కింది భాగంలో పట్టి యొక్క పొడుగు ఎంత ఉందో తీసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది మన పైపింగ్ అని హెమ్మింగ్ కోసం అని. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మన చంక కింది భాగం వరకు పొడుగు అయితే నోట్ చేసేసుకుంటాం కదా. ఏ విధంగా నోట్ చేసుకుంటాం, ఈ చంక కింది భాగం దగ్గర నుండి కింద వరకు తీసేసుకొని మనం ఇక్కడ లైన్స్ అయితే డ్రా చేసుకుంటాం. చూడండి, ఇక్కడ మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ కింద లైన్ తీసేసుకొని నడుము కొలత చెస్ట్ కొలత ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే గీస్తారు చాలా మంది. కానీ ఈ కొలత బ్లౌజ్తో కట్ చేసే వాళ్ళు ఫస్ట్ చెయ్యకూడని మిస్టేక్ అయితే ఇదే. ఓకే, ఇలా స్ట్రైట్గా అస్సలు తీసుకోవద్దు. మరి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ కింది నుండి ఇక్కడ వరకు పొడుగు అయితే తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ పొడుగు అయితే నోట్ చేసేసుకున్నాం కదా, ఈ పొడుగు దగ్గర మనము చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే చేతు కింది భాగంలో కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. కొలత బ్లౌజ్తో అయినా తీసేసుకోవచ్చు, నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చంక యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 10 ఇంచులు. ఈ 10 ఇంచులు అనేది ఈ లైన్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్కడి వరకు వచ్చింది మార్కింగ్, ఇక్కడ వరకు వచ్చేసింది అవునా. సో ఎంత డిస్టెన్స్ వచ్చింది, 1/2 ఇంచ్. ఒక సైడ్ 1/2 అంటే మొత్తం కలిపితే 2 ఇంచులు అయితే వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి చంక భాగంలో టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. సో ఇప్పుడు చెస్ట్ కొలత తీసేసుకొని నడుము కొలతకి ఈ విధంగా క్రాస్ ఉంటే క్రాస్, స్ట్రైట్ ఉంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అంతేగాని స్ట్రైట్గా మాత్రం అస్సలు డ్రా చేయదు. ఫస్ట్ చెయ్యకూడని మిస్టేక్ అయితే అదే. ఇక్కడ ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది కదా, 10 అంటే 40 ఇంచులు. 7.5 నుండి 10 మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ 5.5, నెక్ కోసం 2.2 ఇంచెస్ అయితే తీసుకోండి. నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకొని ఇట్లా స్క్వేర్ బాక్స్ లాగా ఫస్ట్ ఫామ్ చేసేసుకోండి. మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇందులో నాకైతే కస్టమర్కి మాత్రం రౌండ్ నెక్కే కావాలి. ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి కొంచెమే, 1/2 ఇంచు కూడా కాదు, ఒక 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువనే తీసేసుకున్నాను. ఎందుకంటే కస్టమర్కి సైడ్కి బ్రాడ్ అయితే అవసరం లేదని చెప్పినారు కాబట్టి కొంచెం తీసుకున్నట్టుగా తీసుకున్నాయి. ఇది ఎందుకు తీసుకోవాలి, అవసరం లేదు కదా అంటే కొంచెం షేప్ అనేది నీట్గా కనబడుతుంది కాబట్టి కొంచెం తీసుకున్నా, అంతే తప్ప కస్టమర్కి మాత్రం డీపొద్దు. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ 1/2 ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు. సైడ్కి తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా డ్రా చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా నోట్ చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే మనకి చంక డౌన్ అనేది లైన్ స్ట్రైట్గా రావడానికి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొలత బ్లౌజ్తో మార్క్ చేసుకున్నప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకి కార్నర్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ ఇది ఎంత తీసుకున్నట్టు, చంక డౌన్ అయితే 6 ఇంచులు ఉంది, కొలత బ్లౌజ్తో కట్ చేస్తున్నాం మనం. ఇక్కడ నుండి 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఓకే, ఇది మార్కింగ్ చేసినాం కదా అని వదిలేయద్దు. మరి ఏం చేయాలి అంటే చంక కొలత అనేది ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒక్కసారి చూడండి. ఇప్పుడు అట్ లాస్ట్ వరకు కదా, ఇది ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది 9 ఇంచులు ఉంది. మరి కొలత బ్లౌజ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర నుండి చంక యొక్క కింది వరకు అయితే చూసేసుకోండి. పైన భుజం దగ్గర నుండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కింద కుట్టు వరకు తీసుకోవాలి. కుట్టు అనేది చూడండి లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు ఉంది.
ఇదిగోండి మనకి మీకు చూపించడానికైతే కష్టమవుతుంది, అందుకోసం నేను కింది నుండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద కుట్టు ఉంది కదా, కింద కుట్టు దగ్గర నుండి స్టార్టింగ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా పైన షోల్డర్ కుట్టు ఉంటుంది చూడండి, పైన షోల్డర్ కుట్టు వరకు చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9.5 ఇంచులు ఉంది. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత 9.5 ఇంచులు ఉంది. కానీ ఈ విధంగా 9.5 ఇంచులు తీసేసుకోవద్దు, అందులో నుండి 1/2 ఇంచు తీసేసుకొని 9 ఇంచులు తీసుకోవాలి. మరి ఎందుకు అని అంటే కొలత బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు సెకండ్ పాయింట్ కూడా ఇదే గుర్తుపెట్టేసుకోండి. అటు సైడ్ తీసుకోవద్దు, ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది చూడండి, ఈ ఖర్చు దగ్గర తీసేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసేది ఇక్కడ ఖర్చు దగ్గర కావదా, అందుకోసం మనం ఇటు సైడ్ తీసుకున్న దానికంటే లోపల సైడ్ తీసుకుంటే ఒక 1/2 ఇంచు తక్కువ వస్తుంది. అటు తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది అవునా, అందుకోసం మనకి ఎంతనైనా రానియండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వచ్చింది అనుకోండి, 8కి వెళ్ళి 1/2 ఇంచు తీసేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షోల్డర్ ఇట్లా క్రాస్లో డ్రా చేసేసుకోండి, భుజాలు జారకుండా ఉంటాయి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేయాలి ఖచ్చితంగా. ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి కొంచెం క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఎందుకోసం అంటే మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ సైడ్కి వచ్చేసి 1.5 ఇంచు 2 ఇంచులో ఖర్చు అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ చంక భాగం ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది కదా, సేమ్ ఇటు ఆపోజిట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం. హ్యాండ్స్కు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయట్లేదు, మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం. ఎందుకు అనేది డౌట్ వస్తుంది కదా, సో నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ కిందికి క్లాత్ అనేది కరెక్ట్గా లేదు, ఎందుకోసం అంటే మనం కొంచెం రావడమే క్రాస్ వచ్చింది, వాటర్లో నానబెట్టేసరికి ఇంకొక కొంచెం క్రాస్ అయింది. ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ తీసుకున్నాను, ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది కదా, ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది అందుకోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి, కొలత బ్లౌజ్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్. ఇక్కడ మెజర్మెంట్తో కట్ చేసుకుందాం. హ్యాండ్ యొక్క పొడవు 9 ఇంచులు కావాలని చెప్పిండ్రు, 9 ఇంచులు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలిపేసుకొని 9.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుందాం. ఈ విధంగా 9.5 ఇంచుల పొడవు తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 11.5 ఇంచులు అయితే ఉంది. 11.5 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందో సేమ్ అంతే, పావు తక్కువ 6 ఇంచులు అయితే వచ్చేసింది కదా కింద. ఇది ఫిట్టింగ్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇంతకుముందు మనం చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా, అక్కడ చంక కొలత ఎంత ఉంది, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత ఉందో హ్యాండ్స్ యొక్క చంక కొలత కూడా అదే విధంగా తీసుకోవడం వల్ల చంక కింద ముడతలు రావు. 9 ఇంచులు ఉంది కదా, 9 అనేది పొడుగు లైన్ పైన, 0 అనేది 3.5 ఇంచుల లైన్ పైన తీసుకుంటే ఇది వచ్చేసి ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకి మార్క్ తీసేసుకొని 2 ఇంచుల దగ్గర కిందికి 1/2 ఇంచు తీసేసుకోండి. స్ట్రైట్గా ఉన్నది కొంచెం రౌండ్గా చేసేసుకుంటూ కింది వరకు టచ్ చేయండి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ యొక్క షేప్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్. సో ఇక్కడ మనకి పైన 3 ఇంచులు అయితే ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా జస్ట్ షేప్ చేయండి. దీనికి పర్టికులర్ కొలతలు అయితే ఏముండవు. నార్మల్గా బ్రహ్మముడి సీరియల్లో కావ్య వేసుకునే బ్లౌజెస్ కూడా సేమ్ ఇదే మోడల్లో ఉంటాయి. మ్యాక్సిమం ఇట్లా పైన పఫ్ వచ్చి కిందికి స్ట్రైట్ ఉంటాయి చూడండి, సేమ్ మోడల్ అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకైతే అదే షేప్ వచ్చేస్తుంది. మరి కుచ్చులు ఎక్కడ నుండి ఎక్కడికి పెట్టుకోవాలి అని కూడా డౌట్ వస్తుంది కదా. సో ఫస్ట్ అయితే ఇది కట్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు, కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్కి ముడతలు లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి. మరి హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే ఏ హ్యాండ్స్ కట్ చేసుకున్నా లోతు అయితే తీయాలి. డిజైనర్ స్లీవ్స్ అయినా ఏ స్లీవ్స్ అయినా లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి అతికేంది ఒక సైడ్ పడుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం 4 సైడ్లో పడుతుంది. అందుకోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. మిడిలో కచ్ మార్క్ పెట్టుకొని ఇక్కడ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకోండి. ఈ 2 కచ్ మార్కుల మధ్యలో మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే హ్యాండ్ అనేది కుదురుతుంది. బ్రహ్మముడి సీరియల్లో కావ్య వేసుకునేది లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ ఉన్న సైడ్ లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళిపోయింది, ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టేసినాం అనుకోండి, దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు క్రాస్ కావాలి కదా, సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా క్రాస్లో పెట్టేసుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ
క్రాస్లో తీసుకుంటే కొంచెం కట్ అవుతుంది కదా, సో మనం చేసేది ఏం లేదు, మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి. కిందికి మాత్రం క్లాత్ అనేది కట్ అయింది, సో అందుకోసమే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది ఒకసారి చూసుకుందాం. మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే పైన భుజం దగ్గర నుండి కింద స్ట్రైట్గా డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఆ డాట్ స్టిచ్ చేసే వరకు, ఇదిగోండి ఇక్కడ డాట్ స్టిచ్ చేసే వరకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇదే ప్లేస్లో ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు దీని వెనకాలది తీసేసుకొని ఫ్రంట్ పార్ట్తోని మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనం మార్క్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ భుజం దగ్గర కుట్టు ఉంది చూడండి, ఆ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి. ఫ్రంట్ నెక్ కోసం ఇలా రౌండ్గా అయితే పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకొని దీనికంటే పావించు పైకి తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం కుట్టు వేస్తాం కదా, కుట్టు వేసినప్పుడు లోపలికి వస్తుంది. అదేవిధంగా హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు తీసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉంది అంటే ఇక్కడ కుట్టు పెట్టేసినాం చూడండి, అక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. దీనికంటే చూడండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే ఇక్కడ 1 ఇంచ్ తీసుకునేది మిడిల్లో డాట్ స్టిచ్ చేస్తాం. అదేవిధంగా ఈ పైన పాటుకు కింద పాటు కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ మాత్రమే కిందికి తీసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే మనకి డాట్ లేదు, ఒకవేళ డాట్ ఉందనుకోండి 1 ఇంచ్ తీసేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి. ఒకవేళ మీకు కొలత బ్లౌజ్తోనే రౌండ్గా మార్క్ చేసుకోవాలి అంటే పెట్టేసుకోండి. ఇక్కడ 2.2 ఇంచులు తీసేసుకున్నా, ఎందుకంటే బ్యాక్ నెక్ కూడా 2.2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచెస్ తీసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసుకొని మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ సైడ్కి ఎక్కువ తీసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఆ విధంగా ఎక్స్ట్రా తీసేసుకోకపోతే మీకు వీ షేప్ లాగా గుంజినట్టుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక కొలత. ఆల్రెడీ ఇక్కడ చంక మార్కింగ్ చేసినాం కదా, అంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు అనేది తీసేసుకోవాలి. నేను చూపించిన విధంగా మిడిల్లో లోతు అనేది తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ మీరు ఆ విధంగా తీయకపోతే ముడతలు అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ దీని మన మెయిన్ డాట్ కోసం మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా, మెయిన్ డాట్ కోసం ఫస్ట్ 2.5 ఇంచులు మార్కింగ్ తీసేసుకోండి. ఆ తర్వాత నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5, 30 కంటే ఎక్కువ ఉంటే 1.3. ఇక్కడ నాకు 32 ఇంచుల నడుము కొలత ఉంది కాబట్టి 1.3 ఇంచులు అయితే తీసేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మిడిల్లో డాట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. అస్సలు కన్ఫ్యూజన్ అయితే కాకండి. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే సైడ్కి కొంచెం ఎక్కువ తీసేసుకొని కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే 3 ఇంచులు అయితే తీసేసుకోండి. 2.5 ఇంచులు చాలు. బ్లౌజ్ యొక్క పొడుగు అనేది పెద్దగా ఉంటే 3 ఇంచులు తీసేసుకోవాలి. సో హుక్స్ కాజా పట్టీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే సెకండ్ డాట్, ఈ రెండింటికి కార్నర్లో 3వ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, షే బెల్ట్ కావాలి కదా. షే బెల్ట్ కోసం కింద క్లాత్ కరెక్ట్గా లేదని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలో చూడండి. ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ యొక్క పొడుగు. ఈ విధంగా తీసేసుకుని ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ జాయింట్స్ అన్ని నోట్ చేసేసుకుని హుక్స్ పట్టి సైడ్ దీని యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసేసుకోండి. లేదు కొలత బ్లౌజ్తోనే కావాలి అనుకుంటే కొలత బ్లౌజ్తోనే చెక్ చేసేసుకోవచ్చు. ఒక సైడ్ 3 ఇంచులు ఒక సైడ్ 2 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది 4 ఇంచులు. సేమ్ హుక్స్ కాజా పట్టి నుండి 4 ఇంచులు తీసేసుకొని ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలిపేసుకుంటూ పెట్టేసినాం అనుకోండి. ఇది వచ్చేసి మనకి షే బెల్ట్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. కొందరికి ఏమవుతుందంటే చెస్ట్ యొక్క కింది భాగంలో షే బెల్ట్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఉంది చూడండి, ఆ మిడిల్ ప్లేస్లో కొంచెం కిందికి డౌన్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం కిందికి కట్ చేసుకుంటే మీకు షే బెల్ట్ అనేది ముడత రాకుండా ఉంటుంది. కొందరు ఏమంటారంటే నాకు షే బెల్ట్ యొక్క సైజ్ చిన్నగా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి సైజ్. 3.5 అని చెప్పినాను కదా, 3, 2.5 అట్లా కట్ చేసేసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్. నెక్స్ట్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.